కనకాపల్లిలో బాలికపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది. బాలిక ఆత్మహత్య యత్నానికి పాల్పడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం పోలీసుల దృష్టికి రావడంతో దర్యాప్తు చేపట్టారు. విచారణలో బాలిక తల్లి కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్నట్లు, సచివాలయ ఉద్యోగి భార్గవ్తో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బు ఆశతో బాలికను భార్గవ్తో లైంగికంగా కలిసేలా తల్లి బలవంతం చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. దీంతో బాలిక తల్లి భార్గవ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ పర్యవేక్షణలో దర్యాప్తు పూర్తి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బాలిక భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ డీటెయిల్స్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. ఈ అనకాపల్లి పట్టణంలో ఓ మైనర్ బాలికపై సచివాలయ ఉద్యోగి లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ అనకాపల్లికి చెందిన వివాహిత గంగ తన భర్తతో విభేదాల కారణంగా ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తెతో కలిసి వేరేగా ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఆమె స్థానిక వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న కె భార్గవ్ ప్రకాష్ అనే వ్యక్తితో వివాహితర సంబంధం ఏర్పడింది. నిందితుడు ప్రకాష్ ఈ బాలికపై కన్నేసి ఆమె తల్లికి డబ్బు ఆశ చూపించాడు. అయితే తల్లి సహాయంతోనే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. అయితే ఇదే సమయంలో ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించడంతో ఆ బాలిక తీవ్ర మనస్తాపానికి గురై ఆ బాత్రూమ్ లోని క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన తల్లి వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించింది. అయితే ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలిక వైద్యం పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేయడంతో బాలిక తనకు జరిగిన మొత్తం ఘటనంతా పోలీసులకి వివరించింది. దీంతో నిందితుడైన సచివాలయ ఉద్యోగిని, అతనికి సహకరించిన బాలిక తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం వాళ్ళని రిమాండ్ కు పంపించి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. థ్యాంక్ యూ ఈశ్వర్.